ఎవరు కోలి ఎవరు కోలి ఏడ ప్రార్థన పోతావమ్మా? ఎక్కడ? ఏ పాస్టర్? ఎట్లా నమ్ముకున్నావు యేసుప్రభుని? జబ్బు వచ్చింది, దేవుడు బాగా చేసిండు. బాగా చేసిండా? చర్చికి పోతావు? తనకల్ ఏ పాస్టర్? నఫానే అబ్రాహం గారా? ఒక రోజు రాత్రిపూట కుడిక పెట్టినా గుర్తుందా? దానికి నేనే టీ చేసి పోసింది. నువ్వే టీ పోసినావు. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తుండు. గట్టిగా సపోర్ట్ కొట్టండి. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేద్దాం. సపోర్ట్ కొట్టండి అందరూ. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదము. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి మంచిగా చెప్పాలా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. చెప్పండి అందరు నాతో. నా తప్పైందయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఇంకోసారి ఇట్లా చేయమయ్యా, ఈసారి కరుణించునాయన. మేము ప్రార్థన పోతే కూడా ఈ పని చేసినంతండి. అందరూ క్షమించని అడగండి. ఎస్సయ్యా మా తప్పైంది నాయన, ఇంకోసారి ఇట్లా చేయం తండ్రి. అందరి కోసం ప్రార్థన చేస్తారు. కృపగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ బిడ్డను దీవించు నాయన, ఆశీర్వదించు. ఇలా కుటుంబాల్లో ఉన్న ప్రతి చీకటిని కాల్చివేయండి. ఈ దేవుని ఆశీర్వాదం బిడ్డలపై నిండు కలుగును కాక. ఈ ప్రభు చేత నింపి ఆత్మతో ఎత్తిపట్టి ప్రతి కుటుంబం దీవించబడును గాక. ప్రభులో భద్రపరచుమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తవులు హోలీ ఆడవచ్చా? క్రైస్తవులు హోలీ జోలికి పోవచ్చా? హోలీ రంగులు ఆడితే ఏమైద్ది? హోలీ పండగ చేస్తే ఏమైద్ది? హోలీ పండగ చేయటం తప్ప? చేసుకోవచ్చు కదా, అది కూడా పండగలలో ఒక పండగే కదా. ఫుల్ హ్యాపీగా ఒక్కొక్కరు ఇంత రంగు కొనుక్కొచ్చుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదా. హోలీ ఎందుకు ఆడకూడదు? ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉంటాయి. నేను ఒక మాట చెబుతున్నా, మన సిద్ధాంతంలో అది లేదు, మనకు అది సంబంధించింది కాదు. నువ్వు యేసు రక్తం చేత కడగబడిన బిడ్డవైతే పండగల జోలికే మనం పోవద్దు. వచ్చే ఆదివారం చూడాలి, చాలామంది మొఖాలలో రంగు ఉంటుంది. ఏందమ్మా రంగు ఉందంటే, నేను ఇంటనే కూర్చున్నాయి గారు, నేను ఎవ్వరు జోలికి పోలే, వాళ్ళు వచ్చి పూసిపోయారా అంటారు. అంటే వాళ్ళకి తెలుసు, అరే వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలరా, వాళ్ళకు బుయ్యకూడదురా అనే సంగతి వాళ్ళకి తెలుసు. అంటే నువ్వు నమ్ముకున్న వాళ్ళు కాదా? మీరు ప్రార్థనకి వెళ్ళేటోళ్ళు కాదా? మీరు ప్రభు బలాల్లో చేయి వేసేవారు కాదా? దేవుని సిద్ధాంతాలు పాటించేవారు కాదా? జీవం కలిగిన దేవుని దగ్గర కూర్చుకుంటా ఈ లోక సంబంధమైన ఆచారాలు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు నేర్పిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు ఇట్లా? రాను రాను క్రైస్తవం ఎందుకు ఇట్లా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది? ఏడ సిద్ధాంతాలు నేర్చుకుంటున్నారు? ఎవడో తెలియనోడు జారిపోయాడని తెలిసినోడు కూడా జారిపోతాడు. వీటి వైపు కానీ వాటి తంట పొయ్యి ఎవడైనా రంగు చేయిలో ముట్టుకున్నట్టు కానీ ఆ కలర్ పూసినట్టు కానీ కనబడితే మీరు నాకు సమాధానం చెప్పాల్సిన లేకపోతే సంఘంలో బిడ్డలు ఎవరైనా చూతులని సమాధానం చెప్పాల్సిన అవసరం లే, దేవునికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాల్సి వస్తుంది. మీరు మనకు ఉపయోగం లేదు, అది మనకు అవసరం లేదు. అది